మీకు ఇంకో కథ చెప్తాను. చిరాకు పడొద్దు, విసుక్కోవద్దు. మర్యాదగా వినండి. దీపం పెట్టడము చాలా గొప్ప పనండి బాబు. ఇంట్లో ఆడ కాదు, మగ కాదు ఎవ్వరైనా కానియండి, దీపం అయితే పెట్టాలి. ఇంటికి యజమాని పెడితే ఇంకా మంచిదని చెప్తారు. కానీ ఎవ్వరున్నా సరే ఇంట్లో దీపం అయితే వెలుగుతూ ఉండాలి. ఆ దీపం గురించి నేను ఒక చిన్న కథ చెప్తాను, వినండి. నేను ఆల్రెడీ ఒక వంటకంలో చెప్పాను. అది చాలా విసుగ్గా అయిపోయి ఉంటుంది. పెద్ద ల్యాగ్ అయిపోయింది అది వీడియో. అందుకు చిన్నది చెప్పేస్తాను. అనగనగనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఒక పెద్ద రాజ్యం. ఆ రాజ్యంలో మహారాజు ఒక రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. చాలా మంచి వ్యక్తి అతను. అతను దాన ధర్మాలు అన్నీ చేస్తూ ఉంటాడు. పేరుంది, అతనికి మంచి పేరుంది. కానీ వాళ్ళ భార్య స్నానం చేస్తూ ఉండగా మెడలో ఉండ ఒక నెక్లెస్ ఒడ్డు మీద పెట్టేసి స్నానం చేస్తుంది. అది కాకి తీసుకొని వెళ్ళిపోయింది. కాకి తీసుకొని వెళ్ళిపోయి ఒక పేదింటి పూరి గుడిసె మీద ఆ నగని పడేస్తుందన్నమాట. అప్పుడు ఆ రాజు ఒక దండోర వేపిస్తాడు. రాణిగారి నెక్లెస్ పోయింది, చాలా విలువైంది, రాజ్యం కంటే కూడా విలువైంది అది. అది తెచ్చిచ్చిన వాళ్ళకి సగం అర్ధరాజ్యం ఇస్తాను అని చెప్పేసి బాగా దండోర వేపిస్తారు. అందరు ఏంటంటే సగం అర్ధరాజ్యం అంటే ఎవరికి ఉండదు, మీకు ఉండదా, నాకు ఉండదు ఆశ చెప్పండి. పరిగెత్తి 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 మనం చేస్తాం. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, ఆ గుడిసె మీద ఆ పేదింటి ఒక ఆమె పైన కొన్ని ఎండి మిరపకాయలు, పప్పు, పులుసో, ధాన్యాలు ఏదో ఎండబెట్టుకునింది. ఆ ఎండబెట్టుకొని ఆ ప్లేట్ అలా పైనుంచి గుడిసె మీద నుంచి లాగిందండి. లాగగానే కింద నెక్లెస్ పడింది. భర్తకి, ఇంట్లో మరిదికి చెప్తుందన్నమాట, ఇలా దొరికింది నాకు అనేసి. సరే వెళ్దాం కదా, మనకు అర్ధరాజ్యం వచ్చేస్తుంది, మన కష్టాలని తీరిపోయి మనం కూడా రాజ్యంలో ఉంటాం కదా, అది ఇదంటే, నేను చెప్పింది మాత్రమే వినండి అని చెప్పి రాజ్యానికి వెళ్ళిపోతుందన్నమాట. రాజ్యానికి వెళ్ళిపోయిన తర్వాత రాజు వండుకొని వాళ్ళకి ట్యాంక్స్ వగైరా వగైరా సన్మానాలన్నీ చేసి అర్ధరాజ్యాన్ని ఇస్తామని చెప్పి చాటింపు వేయబోతూ ఉంటే వద్దు వద్దు అని చెప్తుంది. నాకు ఏమీ వద్దు, ఒక్క రాత్రి రాజ్యం మొత్తము చీకటిగా అయిపోవాలి, ఏ దీపాలు ఎవరింట్లో పెట్టకూడదు, ప్రస్తుతానికి రాజ్యంలో కూడా ఆ దీపాలు ఉండకూడదు, ఓన్లీ నా ఇంట్లో మాత్రమే నేను దీపం పెట్టుకుంటాను, నాకు ఇది ఒక్కటి చేయండి స్వామి, నాకు ఇంకా మీ రాజ్యం కూడా నాకు వద్దు అని చెప్పేసి వెళ్ళిపోతుంది. రాజు దడ్డోరా వేపిస్తాడు. ఈరోజు రాత్రికి ఎవ్వరింట్లో దీపాలు వెలగకూడదు. అప్పుడు లైట్లు లేవు కదా, లైట్లు ఉన్నా కూడా ఏముందిలేండి, కానీ ఇప్పుడు నెయ్యి దీపాలంట, నూనె దీపాలంట అవే కదా, దీపాలు ఎవరు వెలిగించొద్దు అనేసి రాజ్యంలో కూడా దీపాలు కూడా వెలిగించకుండా ఆయన మాట కట్టుబడి ఆ పని చేస్తాడు. ఈమె ఏం చేస్తుంది, ఇంటి చుట్టూ దీపాలు పెట్టేస్తుంది, ఇంట్లో దీపాలు పెట్టేస్తుంది, దేవుడి దగ్గర దీపాలు పెట్టేస్తుంది, అసలు వెలుగు మొత్తం అక్కడే ఉంది. అంటే లక్ష్మీదేవి అక్కడికి వస్తుందన్నమాట. ఆమెకు భగభగవాన్ మంట. చీకటి అంటే ఎవరికి ఇష్టం? దరిద్ర దేవతకి ఇష్టం. ఆమె ఏం చేసింది, మొగుడికి ఏమని చెప్పింది, నువ్వేం చేస్తావంటే ముందు వాకిల దగ్గర నిలబడుండు, ఒక ఆమె లోపలికి వస్తూ ఉంటుంది, ఆమెను గట్టిగా పట్టుకొని ప్రామిస్ చేసుకో, ఒట్టి వేయించుకో, ఎప్పటికీ నా ఇంట్లో ఉండేటట్టయితేనే మీరు రండి, లేకపోతే వెళ్ళిపోండి అని చెప్పేసి ఆమె చెప్తుంది. మరిదికి ఏం చెప్తుంది, దొడ్డి వాకిల దగ్గర మరిది నిలబెట్టేసి ఇక్కడ నుంచి ఒక ఆమె పరిగెడుతూ ఉంటుంది, వదలకు, జుట్టు పట్టుకొని లాక్కొచ్చి పట్టేసుకో, ఎప్పటికీ నా ఇంట్లోకి రాకూడదు అని ప్రామిస్ చేసుకుంటేనే తన్ని బయటికి పంపించు, లేకపోతే ఇంట్లోనే కూర్చోబెట్టేసి అని చెప్పి ఇద్దరికి వార్నింగ్ చేసి ఇద్దరికి చెప్పేసి తెలివిగా ఆమె ఇంట్లో దీపం పెట్టుకొని పూజ చేసుకుంటూ ఉంటుంది. చీకటేమో బయట ఉంది, వెలుతురేమో ఇక్కడ ఉంది. బయటికి అంటే ఊర్లోకి వెళ్ళిపోవాలి, దరిద్ర దేవత అనమాట. ఆమెకి వెలుతురంటే పడదు, బొబ్బలు వేసిపోతాయి, ఒళ్ళంతా మంటలు వచ్చేస్తాయి. లక్ష్మీదేవికి వెలుతురు కావాలి. అప్పుడు ఆమె ఇంట్లోకి వస్తూ ఉంటుంది. భర్త, అమ్మ, తల్లి ఆగమ్మ, నువ్వు ఎప్పటికీ మా ఇంట్లో ఉండేటట్టయితే నువ్వు స్థిరంగా ఒక చోట ఉండవు, అన్ని చోట్లకి వెళ్తావు, వెళ్ళేసి నువ్వు మళ్ళీ రావాలి, నువ్వు నా ఇంట్లోనే ఉండాలి అని చెప్పి ఆమె దగ్గర ప్రమాణం తీసుకుంటాడు. నేను ఎక్కడికి వెళ్ళను, ఒకవేళ వెళ్ళినా కూడా వెళ్తూ వస్తూ ఉన్నా కూడా నీ ఇంట్లో స్థిరంగా నేను నిలబడతాను, ఎందుకంటే అందరూ బాగుండాలి కదా, అందరి దగ్గరికి వెళ్తూ ఉండాలి ఆమె ఖచ్చితంగా అని చెప్పేసి ప్రామిస్ తీసుకొని ఆమె ఇంట్లోకి వచ్చేస్తుంది. ఇక ఈమె ఎంటర్ అవుతుంది అనగా ఈమె పరిగెడుతుంది అనమాట, చీకట్లోకి వెళ్ళిపోవాలి ఆమె, ఎక్కడికి నువ్వు వెళ్ళేది అని చెప్పేసి జుట్టు పట్టుకుంటాడు ఆమె మరిది గారు. ఎక్కడికమ్మా నువ్వు వెళ్ళేది, నువ్వు ఇక్కడే ఉండాలి నా ఇంట్లోనే అంటే, అస్సలు ఉండను నేను, జీవితంలో నీ ఇంట్లో నేను అడుగు పెట్టనని ప్రమాణం చేసి పరార్ ఆమె వెళ్ళిపోతుంది చీకట్లోకి. తర్వాత ఏంటో మీరే చెప్పండి కామెంట్. లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చి కూర్చునింది, దరిద్ర దేవత వెళ్ళిపోయింది. కామెంట్ రూపంలో చెప్పండి దీపం అంటే ఎంత పవర్ఫుల్ అనేది.